2025వ సంవత్సరంలో వచ్చే పుష్కరాలు సరస్వతీ నది పుష్కరాలండి. ఈ సరస్వతీ నది పుష్కరాలు ప్రధానంగా జరుపుకోవాల్సిన ప్రదేశాలు మరియు దేవాలయాలు ఇప్పుడు చెప్తాను లిస్ట్ ఒకసారి చూడండి. ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రీనాథ్ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనా విలేజ్‌లో సరస్వతీ నది ఉందండి. అక్కడ మనం సరస్వతీ నది పుష్కరాలని జరుపుకోవచ్చు. ఇది ప్రాథమిక ప్రదేశం. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అలహాబాద్ లేదా దానినే ప్రయాగరాజ్ అని కూడా అంటాము. అక్కడ ఉన్న త్రివేణి సంగమంలో కూడా మనం పుష్కర స్నానం చేసుకోవచ్చండి. ఇక్కడ గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్ర, తెలంగాణ బోర్డర్‌లో ఉన్న కాళేశ్వరం ఆలయం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు అలాగే భూగర్భ సరస్వతి నదితో కలిసే స్థలంలో మనం సరస్వతి నది పుష్కరాలు జరుపుకోవచ్చండి. ఇక్కడ కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. ఆల్రెడీ ఈ 3 ప్రదేశాల మీద నేను సెపరేట్ వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 3 వీడియోలని చూడండి. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే కురుక్షేత్రం అండి, సరస్వతి నది ఒడ్డున ఉన్నది. నెక్స్ట్ గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం మరియు సిద్ధపూర్ ఆలయం సరస్వతి పుష్కర స్నానానికి ముఖ్యమైన ప్రదేశాలు. నెక్స్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్లోని బేదాఘాట్ పుష్కర స్నానానికి మరొక ప్రసిద్ధ ప్రదేశం అండి. ఇక్కడ కూడా నర్మదా నది మరియు సరస్వతి నదుల సంగమం ఉంది. నెక్స్ట్ ప్లేస్ రాజస్థాన్లోని పుష్కర్లో సరస్వతి నది పుష్కర పుణ్య స్నానానికి పుష్కర్ బ్రహ్మ సరోవరం కూడా ఒక గొప్ప ప్రదేశం అండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది ఈ ప్లేసే, రాజస్థాన్లోని ఉన్న పుష్కర్. మనం ఈ ప్రదేశానికి ఏ విధంగా చేరుకోవాలి, స్థల పురాణం ఏంటి, అక్కడ మనం చూడవలసిన ప్రదేశాలేంటి, ఇలాంటి చాలా విషయాలు అయితే నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తాను. మరి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతి నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగాను మరియు మిథున రాశి నుండి నిష్క్రమించే చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగాను పరిగణింపబడతాయి. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్కు 11 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న పుష్కర్ సరస్సులో మనం సరస్వతి నది పుష్కరాలను జరుపుకోవచ్చండి. ఈ పుష్కర్ దగ్గర సృష్టికర్త బ్రహ్మ దేవాలయం కూడా ఉన్నది. ప్రపంచంలోనే బ్రహ్మదేవుడి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులోని పుష్కర్ దగ్గర ఉన్న దేవాలయము ప్రధానమైనది. అలాగే ఈ పుష్కర తీర్థం రామాయణం, మహాభారతంలో కూడా ఆది తీర్థంగా ప్రస్తావించబడిందంటండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజునైతే ఈ పుష్కర్లో స్నానం చేస్తే 100 సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం కూడా దక్కుతుందంట. దీనిని తీర్థరాజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న తీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమేనండి. అలాగే అతి ముఖ్యమైన తీర్థాలలో ఒకటైన పుష్కర్ను దర్శించుకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి చేసినట్టేనంటండి. ఉత్తర భారతదేశంలోని ఉన్న 5 పవిత్ర ధామములలో ఇది కూడా ఒకటండి. పుష్కర సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగర నిర్మాణము ఎప్పుడు మొదలైందో ఎవరికీ కూడా తెలియదంటండి. కానీ పురాణ కథనాల ప్రకారం ఈ నగరానికి రూపకర్త మాత్రం బ్రహ్మదేవుడేనంట. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞం చేశాడని ప్రతీతి. ఇక్కడ ఉన్న అనేక ఆలయాలను ముస్లిం దండయాత్రలలో ధ్వంసం చేయబడ్డాయంటండి. ధ్వంసం చేయబడిన ఆలయాలు మళ్ళీ పునరుద్ధరించబడ్డాయంట. పుష్కర్లో ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందిందంటండి. దేశ విదేశాల నుండి పర్యాటకులు పుష్కర్ క్యామెల్ ఫేర్ అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత. ఈ క్యామెల్ ఫేర్ అనేది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్, నవంబర్ ఆ టైంలో జరుగుతుందండి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. పుష్కర్కు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే అజ్మీర్ రైల్వే స్టేషన్ అండి. న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ఇండోర్, కాన్పూర్, లక్నో, పాట్నా, భోపాల్, త్రివేంద్రం, కొచ్చిన్ వంటి నగరాల నుండి రైళ్లు నడుస్తుంటాయండి. శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుందండి. అజ్మీర్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కర్కి వెళ్ళాలంటే మనకి చాలా లోకల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే నెంబర్ ఆఫ్ ఆటోస్ కూడా దొరుకుతాయండి. ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే సంగ్నీర్ ఎయిర్పోర్ట్ జైపూర్లో ఉందండి. ఇక్కడ నుండి పుష్కర్కి 127 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అలాగే మనకి జైపూర్ నుండి అజ్మీర్ రైల్వే స్టేషన్కి ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ విజిటింగ్ ప్లేసెస్ విషయానికి వస్తే సుమారుగా అక్కడ 400 పురాతన ఆలయాలు ఉన్నాయంటండి.
కొన్ని విజిటింగ్ ప్లేసెస్ అయితే ఆల్రెడీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి వాటిని. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అప్తేశ్వర్ ఆలయం, రంగ్జీ ఆలయం, ఏకలింగజీ దేవాలయాలండి. ఇవి ముఖ్యమైనవి. రంగ్జీ ఆలయం అయితే దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుందంట. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్జీగా పూజలు అందుకుంటున్నారంట. రాజస్థాన్లోని బాగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం అయితే ఏకలింగాజీ దేవాలయం అంటండి. ఇక్కడ శివలింగం లింగాకారంగా కాక నలుపక్కల 4 ముఖాలు కలిగి ఉండటం విశేషం అంటండి. ఇంకా ప్రధానంగా దర్శించుకోవలసినది బ్రహ్మ దేవాలయము, సావిత్రి ఆలయము, గాయత్రీమాత ఆలయము, సరస్వతీదేవి ఆలయము, రఘునాథ ఆలయము, వరాహ ఆలయము, ఇలా చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినవైతే ముఖ్యమైన ఆలయాలు. వీటినైతే తప్పకుండా దర్శించుకోండి. ఇంకా జోధ్పూర్, జైపూర్ సిటీస్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. విజిటింగ్ ప్లేసెస్ లిస్ట్ అంతా కూడా నేను లాస్ట్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. రాజస్థాన్ పుష్కర్లో సరస్వతి నది ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థల పురాణం. పద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలని బాగా హింసించేవాడంటండి. అది చూసి బ్రహ్మదేవుడు తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసుడిని సంహరించాడంట. ఆ సమయంలో ఆ తామర పువ్వు నుంచి రేకులు 3 చోట్ల రాలి 3 సరస్సులు ఏర్పడ్డాయంట. వాటినే జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తారంట. సృష్టికర్త బ్రహ్మ భూలోకంలో అడుగిడినప్పుడు తన చేతి నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు వచ్చింది. బ్రహ్మ లోక కళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి దేవతలనందరినీ ఆహ్వానించాడంటండి. ముహూర్తకాలం ఆసన్నమైందని దేవతలందరూ విచ్చేశారు. సావిత్రిని అంటే సరస్వతీదేవిని కూడా తీసుకురమ్మని తన కుమారుడైన నారదుడిని పంపించాడంట బ్రహ్మ. నారదుడు వెళ్ళేసరికి సరస్వతీదేవి సిద్ధంగానే ఉన్నప్పటికీ నారదుడు, నువ్వు ఒక్కదానివే వచ్చి అక్కడ ఏం చేస్తావు, మీ స్నేహితులని కూడా తీసుకొనిరా అని సలహా ఇచ్చాడంట. అందువలన సరస్వతీదేవి తన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయిందంట. యజ్ఞవాటికి యందు ఋషులు దేవతలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది, కానీ సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంభించాలనే తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెప్పి ఇంద్రుడు తీసుకొచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంభిస్తానని చెప్పాడంట. దాంతో ఇంద్రుడు సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయిని తీసుకొని వచ్చాడంట. శివుడు విష్ణువు సలహా మేరకు ఆ అమ్మాయిని గోవులోనికి పంపి శుద్ధి చేశారంట. అలా చేస్తే పునర్జన్మ ఎత్తినట్లంటండి. ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి సర్వాలంకార శోభితురాలని చేస్తారు. గోవుతో శుద్ధి చేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణ చేసి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభిస్తారంటండి. యజ్ఞం పూర్తవుతున్న సమయానికి సరస్వతీదేవి అక్కడికి వచ్చి బ్రహ్మ పక్కన మరొక స్త్రీ కూర్చొని ఉండగా చూసి ఆగ్రహించి బ్రహ్మదేవునితో సహా అక్కడ ఉన్న వారందరినీ కూడా శపిస్తుందంట. భర్తను వృద్ధుడై పొమ్మని, అలాగే అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడ ఆలయాలు ఉండవని శపిస్తుందంట. అన్ని యుద్ధాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతారని విష్ణువుని, శ్మశానంలో భూతప్రేత గణాలతో సహా జీవనం చేయమని శివుడిని, దారిద్ర్యంతో ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుబేరుడిని శపిస్తుందంట. తర్వాత ఆమె రత్నగిరిపైకి వెళ్ళి తపస్సు చేసి నదిగా మారింది. ఇప్పుడు ఆ రత్నగిరిపై ఒక చిన్న ఆలయం ఉంది. అక్కడే ఒక చిన్న సెలయేరు కూడా ఉంటుంది. దానినే సావిత్రి నది లేదా సరస్వతి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి ఆ నదిలో స్నానం చేస్తే నిత్య సుమంగలిగా ఉంటారని అక్కడ భక్తుల నమ్మకం అంటండి. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాప విముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును చేస్తామని అంటారంట. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఇంద్రుడు తిరిగి స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువుగా గౌరవాన్ని పొందుతారని శాప తీవ్రతను తగ్గించింది. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడంటండి. ప్రపంచంలోకెల్లా 10 పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని
భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి 5 క్షేత్రాలలో ఇది ఒకటంట. నేను ఆల్రెడీ పుష్కరాల మీద చేసిన వీడియోస్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే ఈ వీడియోలో ఎండ్ కార్డ్లో కూడా ప్లేలిస్ట్ పెడతాను, ఒకసారి చూడండి. రాజస్థాన్లో మేలో టెంపరేచర్ అయితే 45 డిగ్రీస్ దానికన్నా ఎక్కువే ఉంటుందండి. దానిని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకోండి. 2025 సంవత్సరంలో సరస్వతి నది పుష్కరాలు మే 15వ తారీఖున ప్రారంభం అయ్యి మే 26వ తారీఖుతో ముగుస్తున్నాయి. మరి వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేయండి. పుష్కరాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.